మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ వివాదంలో చిక్కుకున్నారు. కాలిఫోర్నియాలోని తన ఇంటి కాంపౌండ్లో అనుమతి లేకుండా స్కూల్ నడుపుతున్నట్టు 2021లో మీడియా కథనాలు పేర్కొన్నాయి. 30 నుంచి 40 మంది విద్యార్థులకు అక్కడ బోధన అందించారట. తొలుత పాఠశాల నడుపుతున్నారన్న విషయం ఎవరికీ తెలియదు. కానీ రోజు ఉదయం ఆ వీధిలోకి వరుసగా కార్లు రావడం, జుకర్బర్గ్ నివాసం వద్ద చిన్నారులను దింపి వెళ్లడాన్ని స్థానికులు గుర్తించారు. 2022లో దీనిపై స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కొన్ని నెలల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించి జుకర్బర్గ్ స్కూళ్లను నడుపుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు 2024లో అధికారికంగా దీనిపై ఫిర్యాదు వచ్చింది. దీంతో అధికారులు చర్యలు చేపట్టక తప్పలేదు. స్కూల్ను మూసివేయాలని లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈ ఏడాది మార్చిలో జుకర్బర్గ్కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆగస్టులో పాఠశాలను అధికారికంగా మూసివేసినట్లు అధికారిక రికార్డులో పేర్కొన్నారు.